దేశంలో మరోసారి కరోనా పంజా విసురుతోంది. 4000 మార్కు చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 700కు పైగా కేసులు నమోదు కాగా 7గురు చనిపోయారు. కేరళలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచిస్తోంది వైద్య ఆరోగ్య శాఖ. ఇక కరోనాపై తాజా సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. కరోనా విజృంభిస్తుండటం దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కలిగిస్తున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా 4000 మార్కుకు చేరువలో కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పటి వరకు 3961 కేసులు నమోదు కాగా గడిచినటువంటి 24 గంటల్లో 700 కరోనా కేసులు నమోదవడం అనేటువంటిది మరింత ఆందోళన కలిగిస్తుంది. అదేవిధంగా ఇక కరోనా మరణాల విషయం కూడా చూస్తే గడిచిన 24 గంటల్లో 7 వరకు కూడా కరోనా మరణాలు సంభవించినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇక మొత్తంగా చూస్తే మాత్రం కేరళలో అత్యధికంగా 1400 కేసులు నమోదు కాగా ఇటు ఢిల్లీ, మహారాష్ట్రలో 400 కంటే పైచిలుకుగా కూడా కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా ఇక పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో కూడా 200 కంటే ఎక్కువగా కూడా పైగా కూడా కేసులు నమోదవుతున్నట్లుగా కూడా గణాంకాలు చెప్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల వ్యవహారంలో చూస్తే మాత్రం అంటే గుజరాత్లో కూడా 300 కేసులకు పైగా కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల అంశం చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్రంలో 3 వరకు కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో 23 కేసుల వరకు నమోదవటం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తున్నట్లుగానే చెప్పాలి. దేశవ్యాప్తంగా అయితే మాత్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. కరోనాకు సంబంధించినటువంటి కేసులు, ఆ పరిస్థితులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో ఏ విధమైనటువంటి కరోనా పరిస్థితులు అనేటువంటిది అయితే మాత్రం ఆరా తీస్తున్నట్లుగానే చెప్పాలి. ఇక ప్రధానంగా చూస్తే ఇక భౌతిక దూరం అనేటువంటిది పాటించడం అనివార్యం. అదేవిధంగా మరోసారి మాస్కులు అనేటువంటిది వాడకం అనేటువంటిది తప్పనిసరి. శానిటైజర్లు కూడా విరివిగా వాడాలి. భౌతిక దూరం పాటించడంతో పాటు రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలం వచ్చినటువంటి నేపథ్యంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అనేటువంటి ఇటు టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి జ్వరాలు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి తస్మాత్ జాగ్రత్త. కొంత ఇమ్యూనిటీ అనేటువంటిది తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇమ్యూనిటీని ఎక్కువగా కూడా పెంచుకోవాలి అనేటువంటిది అయితే మాత్రం వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నట్లుగానే చెప్పాలి. ఇక JN.1 అనేటువంటి వేరియంట్ కూడా మరింత ఒమిక్రాన్ లాంటి ఆ వేరియంట్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ కూడా వ్యక్తిగత శుభ్రత పాటించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటిస్తూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ కరోనాను తరిమి కొట్టవచ్చు అనేటువంటిది అయితే మాత్రం వైద్యాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఏది ఏమైనా మరోసారి దేశంలో కరోనా కేసులు అనేటువంటి భారీగా నమోదవుతూ ఉండటం, అదేవిధంగా దేశవ్యాప్తంగా 32 వరకు కరోనా మరణాలు ఇప్పటివరకు సంభవించడం అనేటువంటిది ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కూడా తస్మాత్ జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఉండాలి, విరివిగా కూడా జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది అయితే మాత్రం వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నట్లుగానే మనం చెప్పాలి.